ఏంటంటే రాజకీయ నాయకులు అనేటటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు బెదరుతా ఉండాలి వాళ్ళు. ఎప్పుడు పోతుందో, వామ్మో ఏమైపోతుందో, రేపు పరీక్ష ఉంది, ఎల్లుండి పరీక్ష ఉందని. అలా కాకుండా ఇప్పుడు ఇదివరకు మన పరీక్షలు ఏడాదికి ఒకటి, ఇవన్నీ రాసుకున్నా సరే 2 ఏళ్ల దాకా మీకు ఏ ప్రాబ్లం లేదురా, ఇంటర్మీడియట్ ఫైనల్లోనే లెక్క అనగానే ఇంటర్మీడియట్లో ఒక నిర్లక్ష్యం వచ్చింది మాకు. అట్లాగే డిగ్రీ 3 ఏళ్ల దాకా ఏం లేదు, ఈ లోపు సప్లీస్ ఉంటాయి మళ్ళీ కట్టుకోవచ్చు అని ఒక నిర్లక్ష్యం వస్తుంది. ఇంజనీరింగ్ లో చాలా మంది ఫెయిల్ అయ్యేది అట్లాగే, బీటెక్ లో కూడా ఫెయిల్ అయ్యేది అట్లాగే, బ్యాక్లాగ్స్ కి సంబంధించి. అంటే ఒక నిర్లక్ష్యం వస్తుంది, ఏముందిలే రేపు క్లియర్ చేసుకోవచ్చులే అనేటువంటి. అట్లాగే అది చదువులో ఇక్కడేంటి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం. 5 ఏళ్ళు దాకా మనల్ని ఎవ్వడూ పీకలేడు అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమైనా చేయొచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం ఉంటుంది, సంక్షేమ పథకాలు ఇవాళ మనం ఇట్లా కోత పెడతాం లేదా లేట్ పెడతాం, రేపు స్థానిక ఎన్నికలు పెడితే ఎట్లాగా అన్నటువంటిది, లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లు పెడితే ఎట్లాగా, ఇది ఒక భయం ఉంటుంది. అదే రేపైతే ఉండదుగా భయం. 5 ఏళ్ల పాటు ఇదేంటి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్తో పాటు స్థానిక ఎన్నికలు కూడా 100 రోజుల గ్యాప్లో అంటున్నారు. మొత్తం ఒకేసారి జరిగిపోయింది. ఇక ఆ పార్టీ అధికారంలో ఉంటుంది, డిక్టేటర్షిప్ అయిపోదా? ఇప్పుడు ఏ భయం లేకపోబట్టినే తెలుగుదేశం పార్టీ వైసీపీని ఇక్కడ ఆడుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ని ఆడుకుంటోంది.